సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న స్టార్ హీరోలు అందరిపైన అంటే స్టార్స్ పైన అందరిపైన కూడా కేసులు నమోదయ్యాయి కదా సార్. ఇప్పుడు ఒక ట్విస్ట్ ఏంటంటే సార్, ఈ కేసులు నమోదైన వాళ్ళందరినీ కూడా సాక్షులుగా పరిగణించి వీళ్ళని ఆధారంగా చేసుకొని బెట్టింగ్ యాప్స్ ఓనర్స్ పైన ఆ కేసులు పెట్టి వాళ్ళని ప్రధాన నిందితులుగా చేసి వీళ్ళని సాక్షులుగా చేయబోతున్నారని ఒక వార్త అయితే వినిపించింది సార్. అంటే ఈ విధంగా చేయొచ్చు అంటారా? మరి దీని వలన ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది, మీరేం చెప్తారు సార్? అంటే యాప్ల్ని ప్రమోట్ చేయటం నేరము అనుకుంటే వీళ్ళు నేరస్తులు అవుతారు. ఓకే, ఎవరెవరు ప్రమోట్ చేశారో వాళ్ళందరూ. ఇప్పుడు Fun88 అనేటువంటి యాప్, దాని మీద రకరకాల కార్యక్రమాలు జరిగాయి ఆహాలో. అవును, ఇది కేవలం అన్స్టాపబుల్లో అంటే సెట్ ప్రాపర్టీగా బ్రాండింగ్ కోసం ఆ లోగో పెట్టడం కాదు, దాన్ని బేస్ చేసుకుని కొన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు వాళ్ళు. ఓకే, ఏది ఆ Fun88 ప్రమోషన్ కోసం. కాబట్టి అది నేరమే, వాళ్ళని అరెస్ట్ చేయాలి. అంటే ప్రమోట్ చేయటం నేరం కాదు అంటే కనుక అసలు వీళ్ళ పేర్లే తీసుకురాకూడదు. ఒకటి యాప్ చేయటం అనేది నేరమే, ఈ యాప్లను ప్రమోట్ చేయటము నేరమే, రెండూ నేరములే. ఈ కేసులో నేరస్తులు ఈ కేసులో సాక్షులుగా మారుతారు. ఓకే, అంటే వీళ్ళు ఇచ్చేవి కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు యాడ్ చేయమని అంటే వాళ్ళు చెప్తారు, ఫలానా సుబ్బారావు గారు వచ్చారని మా దగ్గరికి, ఆయన మాకు ఈ విధంగా తెలుసు, ఆయన వచ్చి ప్రపోజల్ పెట్టాడు, మేము రీజనబుల్గా అనిపించింది, మేము వేరే వెరిఫై చేసాం మా పిఆర్ టీం నుంచి, ఆ వెరిఫికేషన్ తర్వాత మాకు అర్థమైంది ఇది జెన్యూనే అని, తప్పేం లేదు దేనిలో లీగల్గా అని మేము లీగల్ ఎక్స్పర్ట్లు కూడా కన్సల్టేట్ చేసాం. కానీ ఇప్పుడు మీరు తప్పంటున్నారు కాబట్టి ఇక భవిష్యత్తులో చెయ్యం అని ఏదో స్టేట్మెంట్ ఇస్తారు. దాని మీద ఏం చెయ్యాలి అనేది కోర్టు డెసిషన్ తీసుకుంటుంది, వీళ్ళు కాదు. వీళ్ళు నిజంగా ప్రమోట్ చేశారని అనుకుంటే, ప్రమోట్ చేసుంటే అది ఖచ్చితంగా నేరమే, వాళ్ళని నిర్మోహమాటంగా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే యాప్ల వాళ్ళని కూడా చేయాలి, రెండూ నేరాలే. ఆ నేరం గొప్పది ఈ నేరం చిన్నది అనేది ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తున్నారుగా, ఎవరు నేరం చేసినా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారుగా, చెయ్యండి. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక ఇది జరుగుతోంది, ప్రభుత్వం మీద అంటే ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీల నాయకుల మీద గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి నాయకులు క్యాడరు చేసినటువంటి కొన్ని ఆరోపణలు విమర్శలు, అలాగే వాళ్ళు వీళ్ళ మీద వెళ్ళిపుచ్చినటువంటి అభిప్రాయాలు, అందులో జరిగినటువంటి పర్సనల్ అటాక్స్, వీటన్నిటినీ గుజిగుచ్చి మనోభావాలు దెబ్బతిన్నాయని చాలామంది కార్యకర్తలు కేసులు పెడుతున్నారు. అవన్నీ ప్రైవేట్ కంప్లైంట్స్. ఆ ప్రైవేట్ కంప్లైంట్స్ మీద చాలా వేగంగా స్పందించి కేసులు పెడుతున్నారు. అదో పద్ధతి నడుస్తోంది. అయితే ఇదే టైంలో కౌంటర్ ఆపరేషన్ జరగాలి కదా. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధినాయకుడి కుటుంబ సభ్యుల గురించి కూడా రెడిక్యూల్ చేస్తూ అపహాస్యం చేస్తూ కొంతమంది వ్యాఖ్యానాలు చేశారు. ఆ వ్యాఖ్యానాలు ఎవరు చేశారు? ఇప్పుడు అధికారంలో ఉండి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి నాయకులు క్యాడరు కూడా. మరి వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నా ఉండాలి కదా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పటి అధికార పక్షం క్యాడర్ మనోభావాలు కూడా దెబ్బతినాలి కదా. వీళ్ళ ప్రకారం చూస్తే మరి వాళ్ళు కూడా కేసులు పెట్టాలి కదా. వాళ్ళు కూడా కేసులు పెడితే వీళ్ళ ప్రైవేట్ కంప్లైంట్స్ స్పందించినంత వేగంగా వాళ్ళ ప్రైవేట్ కంప్లైంట్లకు స్పందిస్తారా పోలీసులు అనేది ప్రశ్న. వాళ్ళైతే పెట్టట్లేదు. పెట్టకపోవడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకు పెట్టట్లేదు అంటే వాళ్ళకు ఒక ప్రాబ్లం ఉంది అక్కడ. ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కేసులు పెడితే బీజేపీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనే ఒక గందరగోళంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ జోలికి వెళ్ళటం లేదు. కానీ పెడితే స్పందిస్తారా అనేది చూడాలి. ఎవరు చేసినా నేరమే కదా. కాబట్టి ఇక్కడ కూడా ఈ బెట్టింగ్ యాప్ల వ్యవహారంలో బెట్టింగ్ యాప్ డిజైనింగ్ లోపం, అది నేరం. మీరు బెట్టింగ్ని ప్రమోట్ చేయకూడదు అనుకుంటే, ప్రమోట్ చేయాలనుకుంటే ఓకే, మీరే ఎంకరేజ్ చేయండి, ప్రభుత్వం నుంచి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వండి. గతంలో భాగ్యలక్ష్మి అని ఒక లాటరీ ఉండేది మన దగ్గర. ఆ భాగ్యలక్ష్మి లాటరీ అడ్వర్టైజ్మెంట్లు అన్ని పేపర్లకి ఫుల్ పేజీలు ఇచ్చేవాడు ఆ రోజుల్లో. తర్వాత అది తప్పు అని చెప్పి లాటరీ తీసేశారు మన వాళ్ళు.
తీసిన తర్వాత ఇప్పుడు అటువంటి యాడ్ వేయటం తప్పు కదా ఎవరైనా. ఏదో ఒక స్ట్రైట్ లాటరీ యాడ్ అథెంటిక్గా వారి దగ్గర నుంచి ఒక రికార్డెడ్ ఇన్వాయిస్ ఉంటే అప్పుడు వేయచ్చు. అటువంటిది లేకుండా మీరు వేయకూడదు. అసలు అది ప్రమోట్ చేయడమే తప్పు అని ఇక్కడ చట్టం ఉంటే అసలు అవి కూడా వేయకూడదు. ఏదైనా చట్ట ప్రకారమే జరగాలి. చట్ట ప్రకారం రెండు క్రైమ్లే. యాప్ డిజైనింగు క్రైమే, యాప్ ప్రమోషను క్రైమే అనుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళని అందులో సాక్షులుగా వినియోగించుకో కావాలంటే. కానీ వీళ్ళ మీద నేరం, వీళ్ళు చేసినటువంటి క్రైమే కదా. ఓకే, వీళ్ళు అప్రూవల్గా మారితే ఓకే. వీళ్ళు ఈ కేసులో అప్రూవర్లుగా మారారా, మారుతున్నామని ఎవరన్నా మీకు ఇచ్చారా? మారితే వాళ్ళ మీద కేసు తీసేసాము అని చెప్పి అప్పుడు తీసుకెళ్ళి అక్కడ పెట్టండి సాక్షులుగా. ఇదేది లేకుండా వన్ సైడెడ్గా మేము సాక్షులుగా డిక్లేర్ చేస్తాము వీళ్ళందరినీ అంటే ప్రమోట్ చేయటం అనేది నేరం కాదేమో అనుకుని, బెట్టింగ్ అనేది తప్పు అనే విషయం విచక్షణ తెలుసు కదా వాళ్ళందరికీ. విజయ్ దేవరకొండకు తెలియకుండా ఉంటుందా? ప్రకాష్ రాజుకు తెలియకుండా ఉంటుందా? ప్రకాష్ రాజు గారు ఏం చెప్తున్నాడు, ఆ రోజున నాకు తెలియదు కానీ తర్వాత తెలుసుకుని ఆపేశాను, వాళ్ళకు కూడా చెప్పాను, దయచేసి నేను ఎండార్స్ చేసినటువంటి ఐటమ్ని ఎక్కడ డిస్ప్లే చేయకండి అని వాళ్ళకి చెప్పాను అని చెప్పాడు ఆయన. వాళ్ళు డిస్ప్లే చేయరు, అధికారికంగా డిస్ప్లే చేయరు, ఎక్కడో గ్రూప్స్లో పడేస్తారు. ఆ గ్రూప్స్లో చూసినోడు అట్రాక్ట్ అయ్యి కాలిపోతే ఎవరు బాధ్యులు? ఆయనే బాధ్యుడు అవుతాడు కదా. అంచేత ఆ ఏరియాలో ఎక్కడో కంప్లైంట్ వచ్చి అతని పేరు బయటకు వచ్చింది. ఓకే, అది 9 ఏళ్ల క్రితం గొడవ అని చెప్తున్నాడు ఆయన. 9 ఏళ్ల క్రితం అయితే ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే అది ఎక్కడో సర్క్యులేట్ అవుతోంది. కాబట్టి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ గొడవల్లో, ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి. తేనె తుట్టె కదిపిన తర్వాత వీరు గొప్పవారు వారు అధములు అనేది ఉండదు, అందరూ ఒకటే. ఒకవేళ వాళ్ళు అప్రూవర్లుగా మారితే ఆ కేసులో